కరోనా మనిషి జీవన విధానాన్ని ఎంతలా మార్చిందో అందరికీ తెలుసు. ఒకవైపు కరోనా వల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నా, మరొకవైపు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఆహార ఉత్పత్తులను పండించుకోవాలన్న ఆలోచన ఊపందుకునేలా చేసింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చే యువతీ యువకులు సైతం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. పని ఒత్తిడి నుంచి సేద తీరడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం పండించుకోవడానికి వ్యవసాయ క్షేత్రం సరైన ప్రాంతమని అనుభవపూర్వకంగా తెలుసుకుని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే కోవకు వస్తారు యువ రైతు క్రాంతిరావు. సాఫ్ట్వేర్ జాబును సైతం వీడి పాలేకర్ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి ఎరువులను, ప్రకృతి పద్ధతులను ఉపయోగించి సేద్యంలో లాభాలను ఆర్జిస్తున్నారు. రసాయనాల ద్వారానే కాకుండా సేంద్రియ పద్ధతులు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చాలో తాజాగా ఒక రైతు చేసి చూపించాడు. వరంగల్ జిల్లా ఎలకుర్తి మండలం వల్బాపూర్కు చెందిన క్రాంతిరావు అనే ఒక రైతు తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతుల ద్వారా వరి సాగు చేస్తూ రసాయనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకంటే ఎక్కువ మొత్తంలో దిగుబడి సాధిస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఆదర్శంగా మారిన పరిస్థితి. అసలు క్రాంతిరావుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన వచ్చిన వెంటనే తన మిత్రులు తనతో ఎలాంటి అనుభవాలు షేర్ చేసుకున్నారు? దాంతోపాటుగా ఈ వ్యవసాయం చేయడం వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? ఈ ఇలాంటి వ్యవసాయం చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు లభిస్తున్నాయి? ఎంత దిగుబడి వస్తుంది? రాబడి ఏ విధంగా వస్తుంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అందుతున్నాయి? ఇంకా ఎలాంటి అతనికి రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్కు చెందిన రైతు క్రాంతిరావుకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందరిలాగే అతని పొలంలో కూడా రసాయనాల ద్వారా వ్యవసాయం జరిగేది. వరితో పాటు పత్తి, కూరగాయలను రసాయనాలతో పండించేవారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన క్రాంతిరావు కరోనా లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోం ద్వారా విధులకు హాజరు కావడం, ఆ సమయంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడి మృతి చెందడం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ మరణాలకు కారణం రసాయనాల ద్వారా పంట పండించడం అని గమనించిన క్రాంతిరావుకు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి పంటలు పండించడం ప్రారంభించారు. నా పేరు క్రాంతి. నేను 42 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు కరెంట్లీ 5 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే. కోవిడ్లో వరంగల్కి షిఫ్ట్ అయినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాను. ఫర్ ది గుడ్ ఫుడ్ కోసం, మన ఓన్ ఫుడ్ మనం తినేటివన్నీ మనం పండించుకోవాలి, రసాయనాలు కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలనే ఆలోచనతో స్టార్ట్ చేసిన అంటే యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెన్సెస్ కూడా మీట్ కావు, బట్ మంచి ఫుడ్ కోసం పండించింది మనం డైలీ ఇంటికి మిల్క్, చికెన్, ఎగ్స్ అండ్ రైస్, పల్సెస్, పసుపు, కొన్ని కూరగాయలు కావాల్సినవి అన్నీ పండించాలని ఆలోచన. కొంచెం ఒక 50% అన్నా మన ఓన్ ఫుడ్ అయితే ఇప్పుడు వస్తుంది. ఇంకా ఫర్దర్ అన్నీ పండించుకోవాలని మన ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు 7 ఎకర్స్లో ఎల్కతుర్తి వల్బాపూర్లో చేస్తున్న వ్యవసాయం. అందరూ కూడా ఒక 1/2 ఎకర్, 1 ఎకర్ అంటే గుడ్ హెల్త్, గుడ్ ఫుడ్ తిందామన్న ఆలోచనతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్, మనీ ఈజ్ వెల్త్ అని, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు కానీ మనీ ఈజ్ వెల్త్ అని ఎవరు అనరు. తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో కొంత స్థలంలో ఆవులను పెంచుతూ ఆవు పేడ, ఆవు పంచకాన్ని పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. మొదట్లో వ్యవసాయంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఈ రైతు. చుట్టుపక్కల రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడంటూ హేళన చేసేవారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగారు. మొదటిసారి కాస్త దిగుబడి తక్కువగా వచ్చినా కూడా నిరాశ చెందకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగారు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలనే పట్టుదలతో గత 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడా కూడా రసాయనాలకు తావివ్వకుండా తాను నమ్మిన బాటలోనే నడిచారు. రైతుగా తనను తాను నిరూపించుకున్నారు క్రాంతిరావు. ప్రకృతి పద్ధతుల ద్వారా కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని చూపించారు.
నేను ఈ ప్రకృతి వ్యవసాయం మీద సుభాష్ పాలేకర్ గారి సిస్టమ్ మీద రైతులకు సూచనలు సలహాలు ఇస్తుంటా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది ఫీల్డ్. ఇది 5 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేస్తున్నారు. వరికి ఫస్ట్ ఏంటంటే మనం పచ్చి రొట్ట వేసుకోవాలి. పచ్చి రొట్టకు మన వాళ్ళు జీలుగా బాగా వేస్తున్నారు. ఈ జీలుగా ఎందుకంటే ఒక టైంలో దొరుకుతానే ఒక టైంలో దొరకలేవు. దానికి బదులుగా మన పూర్వీకులు పెసరేసేది. పెసరేయడం వల్ల ఏంటంటే ఇది 60 రోజులు 70 రోజులలో మనకు అయ్యే రకాలు ఉన్నాయి. తొందరగా కూడా డీకంపోజ్ అవుతుంది. కాబట్టి మేము ఇదంతా పెసరేయించినాం. ఇది రైతులు గమనించాలి. భూమిలో సేంద్రియ కర్బనం ఈ రోజు రోజుకు తగ్గిపోతుంది. భారతదేశానికి ఈ భారతదేశంలో రసాయన వ్యవసాయం స్టార్ట్ అయినప్పుడు 3% సేంద్రియ కర్బనం ఉండే. ఈరోజు అది 0.3 0.4కి వచ్చింది. సూక్ష్మజీవులు బతకాలి అంటే సేంద్రియ కర్బనం ఉండాలి, వాటికి ఆహారం ఉండాలి. కాబట్టి ఈ పచ్చి రొట్ట ప్రతి సంవత్సరం వేసుకోవాలి. రైతులు వరి పొలాలు కాలబెట్టవద్దు, కొయ్యకాలు కాలబెడతారు. కాలబెట్టకుండా ఉండాలి. పచ్చి రొట్టె వేసుకొని సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం వలన మనకు సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, ఈ రోగాలు రాకుండా ఉంటుంది. పంజాబ్ లాగా మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఎవరిది వాళ్ళు ఒక ఎకరం చేసుకోవాలి. మొదటిసారి ఏంటంటే మనం బీపీటీఓ ఆర్ఎన్ఆర్ఓ పెట్టుకోవాలి. దేశీ విత్తనాలు అంటే కొన్ని 10 బస్తాల నుంచి మొదలు పెడితే దేశీ విత్తనాలలో 50 బస్తాలు వచ్చే వరి రకాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి మన ఇంటి అవసరాలకు ఒక 5 గుంటలో 10 గుంటలో వేసుకోవాలి. ఇది మనం తినేటందుకు సూపర్ ఫైన్ రకాలైన ఒక బీపీటీఓ ఆర్ఎన్ఆర్ఓ జై శ్రీరామో లే హెచ్ఎంటీనో మీరు ఏది వాడతారో అదే మీ ప్రాంతంలో మీరు అది వేసుకోండి. మొదటిసారి ఒక 5 బస్తాల దిగుబడి తక్కువ వస్తుంది. రెండో సంవత్సరం కెమికల్ కంటే సమానంగా వస్తుంది. నీళ్లు దీనికి ఒక 25 నుంచి 30% నీళ్లు తక్కువ ఆదవుతుంది. భూమి సారవంతం అవుతుంది. భూమిని నాశనం చేస్తాం మనం. ఇది చేయకుండా ఉండేందుకు జీవామృతం ఇచ్చుకోవాలి. ఈ కషాయాలు కూడా వీటికి ఏంటంటే ఒకసారి నీమాస్త్రం, ఒకసారి బ్రహ్మాస్త్రం, పుల్ల మజ్జిగ ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు 200 నుంచి 400 లీటర్లు ద్రవ జీవామృతం పారే నీళ్ళ ద్వారా మనం భూమికి ఇచ్చుకోవాలి. ఇచ్చేది ఉంటే మనకు ఎలాంటి రసాయన ఎరువుల జోలికి పోకుండా భూమిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇటు మనకు పంట 30 బస్తాలు 35 బస్తాలు డెఫినెట్ వస్తుంది. ఇది రైతు సోదరులు ఇది గమనించాలి. సుభాష్ పాలేకర్ సూచన మేరకు వరి సాగుకు ముందు పొలంలో పచ్చి రొట్టెగా పెసర్లు సాగు చేస్తున్నారు ఈ రైతు. రసాయనాల సేద్యం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోతుందని, పంట కోసిన తర్వాత పొలాలను కాల్చివేయడం వల్ల సూక్ష్మ జీవులు మరణిస్తాయని అంటున్నారు ఈ రైతు. పంజాబ్ మాదిరిగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి సేద్యం తప్ప మరొక దారి లేదంటున్నారు క్రాంతిరావు. ప్రకృతి సేద్యం చేసే రైతులు మొదట్లో బీపీటీ, టీఎంఆర్ లాంటి రకాలు సాగులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రకృతి విధానంలో పండించిన ఆహారం తినడం ద్వారా బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని అంటున్నారు. అందరూ కూడా తమకున్న వ్యవసాయ భూమిలో కనీసం 1 ఎకరం సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కానీ మనీ ఈజ్ వెల్త్ అనలేదు కదా అనే ఒక సామెతను ఆయన గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో వరి సాగుతో పాటు కూరగాయలు, పసుపు, పండ్ల మొక్కలు సాగు చేయడమే తన లక్ష్యమని క్రాంతిరావు అంటున్నారు. సాధారణంగా ఈ వరికి రసాయనాలు పిచికారీ చేయడం ద్వారా గతంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన విషయం గమనించిన క్రాంతిరావు ఇది ఇట్లాంటి వరి తినడం ద్వారా ఎలాంటి మరణాలు సంభవించొద్దని చెప్పి ఆలోచించి తనకు వచ్చిన ఐడియాను ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే సేంద్రియ వ్యవసాయం. తనకున్న 7 ఎకరాల పొలంలో కొన్ని ఆవులను అక్కడ పెంచడం ద్వారా దాని ద్వారా వచ్చిన పంచకంతో పాటు కేవలం ఆ పేడను ఎరువుగా ఉపయోగించి వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు గడించారు. గతంలో మొదటిసారి సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొని తక్కువ దిగుబడి వచ్చినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా దాన్నే పట్టుదలగా తీసుకొని ఖచ్చితంగా కూడా రసాయనాల కంటే ఇది సేంద్రియ వ్యవసాయం చాలా లాభసాటిగా ఉంటుంది అని చెప్పేసి ప్రపంచానికి ఎలాగైనా నిరూపించాలనే పట్టుదలతో 5 సంవత్సరాలుగా కృషితో వ్యవసాయం చేస్తూ ఇప్పుడు చుట్టుపక్కల రైతులకు కూడా క్రాంతిరావు ఒక
ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా కేవలం సేంద్రియ పద్ధతులను చుట్టుపక్కల కూడా సేంద్రియ పద్ధతుల్లో ఏర్పరిచిన మొక్కలతో పాటు ఇక్కడ చుట్టుపక్కల కూడా కోళ్లను వీటిని పెంచడం ద్వారా వచ్చిన ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో 7 ఎకరాల్లో పూర్తి విస్తీర్ణంలో సాగు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఇక్కడ క్రాంతిరావు చాలా ఆదర్శంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా రసాయనాలను ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చని చెప్పేసి క్రాంతిరావు నిరూపించిన పరిస్థితి. ప్రభుత్వం కూడా ఇలాంటి సేంద్రియ వ్యవసాయాలు చేసే వాళ్ళకు చేయూతగా నిలిచి ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో సేంద్రియ వ్యవసాయం కూడా భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉందని కూడా క్రాంతిరావు చెబుతున్న పరిస్థితి.